మాజీ ఎమ్మెల్యే అనిల్ 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నెల్లూరు నగరం 46వ డివిజన్ నెల్లూరు పాత కూరగాయల మార్కెట్ వద్ద ప్రజల దాహర్తిని తీర్చేందుకు వాటర్ ప్లాంట్ను కార్పొరేటర్ వేలూరు మహేష్ ఏర్పాటు చేశారు. దీనిని కార్పొరేషన్ అధికారులు సోమవారం కూల్చివేయడానికి రావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ మహేష్ తీవ్ర స్థాయిలో నిరసన తెలిపారు. వేలాది మంది దాహర్తిని తీర్చే తాగునీటి ప్లాంటును ఎలా పగలగొడతారని ఆయన ప్రశ్నించారు. దీంతో ఆ ప్రాంతంలో కాస్త ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. తమ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ జన్మదినం సందర్భంగా ఈ వాటర్ ప్లాంట్ అధికారులు కూల్చివేయడంపై మహేష్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నానన్న ఉద్దేశంతోనే ఈ దారుణానికి ఒడిగట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తన వాటర్ ప్లాంట్ కూల్చివేసిన వారిపై వదిలే ప్రసక్తే లేదని న్యాయపరంగా తేల్చుకుంటానని మహేష్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు నగరంలో 46 డివిజన్లో 2019లో మన ఏసీ కాంప్లెక్స్ ఉంది. ఇక్కడ ఆ ఏసీ కాంప్లెక్స్ లో 2019లో ఇక్కడ ఉండే నివసించుంటే కాపురస్తులకి, అలాగే ఇక్కడ వేలాది మంది షాపుల వాళ్ళకి మంచినీళ్లు కావాలని చెప్పని ఆ రోజు అడిగినప్పుడు కార్పొరేషన్ నుంచి మేము సైటు పర్మిషన్ తీసుకున్న తర్వాత కన్స్ట్రక్షన్ కావచ్చు, ప్లాంట్ కావచ్చు, మొత్తం కూడా ఆ రోజు ప్రతిపక్షంలో 2019లో ప్రతిపక్షంలో ఉండేటప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేము పర్మిషన్ పెట్టి వేలూరు సుధారాణి అప్పుటి మాజీ కార్పొరేటర్ ఆమెకి కార్పొరేషన్ పర్మిషన్ ఇచ్చింది. సైట్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత సొంత నిధులతో ప్రజలకి మంచినీళ్లు అందించాలని చెప్పిన ఉద్దేశంతో ఆ రోజు వాటర్ ప్లాంట్ ఇక్కడ నిర్మించడం జరిగింది. ఈ రోజు కక్షపూర్వంగా వాటర్ ప్లాంట్ ని పగలగొట్టారు. అంటే ఈ రోజు అనిల్ కుమార్ యాదవ్ గారికి గిఫ్ట్ గా ఇచ్చినట్టు. ఎందుకంటే ఆ రోజు అనిల్ కుమార్ యాదవ్ గారు బర్త్డే రోజుగా నేను దీన్ని వాటర్ ప్లాంట్ ని నేను ప్రారంభించుకున్నాం. మనం ఇదే పుట్టినరోజు రోజు మళ్ళా వాళ్ళు కక్షపూర్వకంగా డ్యామేజ్ చేశారు. ఏదైనా మీరు మంచి చేయాలంటే ఈ కూటమి ప్రభుత్వానికి చేత కాదు. చెడు చెయ్యాలి అంటే నిమిషాల మీద చెడు చేస్తారు. మీరు ఒక వాటర్ ప్లాంట్ పబ్లిక్కి ఉపయోగపడేదాన్ని పగలగొట్టాలంటే మీరేమన్నా నోటీస్ ఇచ్చారా? కనీసం ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు మొత్తం బిల్డింగ్ కావచ్చు, అలాగే ప్రాపర్టీ కావచ్చు, వాటర్ ప్లాంట్ మొత్తం కూడా గుజ్జు చేశారు. ఇక్కడ వచ్చిన అధికారులను అడిగితే టౌన్ ప్లానింగ్ వాళ్ళు, సార్ మాకు తెలియదు సార్, కమిషనర్ గారు కొట్టమన్నారు, మేము కొట్టేశాం సార్ అని చెప్పి అంటున్నారు. అంటే ఎంత దౌర్జన్యం చూడండి. కేవలం వేలూరు ఉమామహేష్ అనేవాడు వైఎస్ఆర్సీపీ పుట్టినప్పటి నుంచి దాంట్లోనే ఉన్నాడు. ఎంతోమంది ప్రలోభాలు చేశారు, కోట్లాది రూపాయలు ఇస్తారని చెప్పి ప్రలోభాలు చేశారు. నిన్నటికి నిన్న కూడా అయినా కానీ ఒక్క రూపాయి కూడా ఎక్కడికి తల ఉంచకుండా నిజాయితీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని చెప్పని మీరు కేవలం ప్రజలకు ఉపయోగపడే వాటర్ ప్లాంట్ని అంతకన్నా ఏం చేయలేరు. ఉమామహేష్ ఎప్పుడు కూడా వేలూరు ఉమామహేష్ అక్రమ ఆస్తులు ఉండవు, కబ్జాలు ఉండవు, ఏముండవు. ఎందుకంటే నిజాయితీగా కష్టపడి మేము వ్యాపారాలు చేసుకొని జీవించేవాళ్ళం. మాకొచ్చే డబ్బులో 10 పైసలు ఖర్చు పెట్టి పేద ప్రజలకు ఏం కావాలన్నా చేశాము. ఇదే 46 డివిజన్లో ఎంతోమంది పెద్ద నాయకులు మేము పెద్ద గొప్ప అని చెప్పి మీసాలు తిప్పుకునే వాళ్ళు ఈ 46 డివిజన్లో ఎటువంటి అభివృద్ధి లేకపోతే 2014 మా శ్రీమతి సుధారాణి కార్పొరేటర్ అయిన తర్వాత, మాజీ కార్పొరేటర్ ఈరోజు ఆమె కార్పొరేటర్ అయిన తర్వాత నుంచి ఎన్నో అభివృద్ధులు. మీరు రాండి చూపిస్తాను. ఒక సులభ్ కాంప్లెక్స్ కావచ్చు, ఎన్నో పాయింట్లు, ఏది శానిటేషన్ మీద దృష్టి పెట్టి సొంత డబ్బులు పెట్టి రిక్షాలు ఇచ్చాం, పుష్కాట్లు ఇచ్చాం. ఒక సులభ్ కాంప్లెక్స్ కావాలంటే ప్రతిదీ గల విత్ పర్మిషన్. దాంట్లో అంతో ఇంతో మా చేతనంత సాయం. 10 రూపాయలు ఖర్చు అవుతుందంటే 2 రూపాయలు కావాలన్నా కానీ మా సొంత డబ్బులు ఇచ్చేసాం. మనిషి ఎన్ని రోజులు ఉంటాడా పోతాడా కాదు, ప్రజలు గుర్తు ఎత్తుకునే ఒకటే, ఉన్న 4 రోజులు ఏం చేశాడా అని చెప్పాల. మీలాగా అక్రమాలు చేసి ఈ పచ్చ జెండాలు వేసుకున్న వాళ్ళు, పచ్చ చొక్కా వాళ్ళలాగా వాళ్ళకి మీరు వాళ్ళని పోషిస్తున్నట్టు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట్లా పోషించదు వాళ్ళని. మీరైతే అన్నీ అక్రమాలు ఉంటాయి, కబ్జాలు ఉంటాయి, ఒకటి కాదు ప్రతి ఒక్కటి దోపిడే. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ప్రతి ఒక్కటి దోపిడే. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? ఇక్కడ అడిగితే కమిషనర్ గారి పేరు చెప్తారు, కమిషనర్ గారికి ఫోన్ చేస్తే కమిషనర్ గారు ఫోన్ ఎత్తారు.
ఆయనైతే మాకు అర్థం కావడంలా, ఆయన పబ్లిక్గా పచ్చ చొక్కా వేసుకొని పచ్చ కండువ మెడలో వేసుకొని హ్యాపీగా, ఎందుకంటే ఈరోజు నెల్లూరు రూరల్ కావచ్చు, సిటీ కావచ్చు, కార్పొరేటర్లు ఏమైపోయారో తెలియదు. ఆయన మాత్రం ఉదయాన్నే వార్డు విజిట్లో మాత్రం అతనే మేయరు, అతనే కార్పొరేటరు, వన్ ఆర్ మ్యాన్. ఏంటంటే కేవలం పచ్చ చొక్కా, పసుపు చొక్కా వేసుకొని పసుపు కండువ ధరించుకొని ఉన్నాడు. ఫుల్ ఆయనకి పర్మిషన్. ఈరోజు కమిషనర్ గారు కూడా చాలా చాలా అన్యాయంగా ప్రతి ఒక్క పేద ప్రజల విషయంలో కావచ్చు, కొన్ని విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా చాలా అక్రమంగా అతను ప్రవర్తించడం కూడా కరెక్ట్ కాదు. ఒక కార్పొరేటర్గా, స్థానిక కార్పొరేటర్గా నేను ఫోన్ చేసినప్పుడు కనీసం ఎత్తి సమాధానం చెప్పాలి. సార్ ఇట్లాగా ఒక ప్రాపర్టీ డ్యామేజ్ చేస్తున్నారు, ఎవరు దానికి ఏమైనా నోటీస్ ఇచ్చారా మీరేమన్నా అని అడగదామని ఫోన్ చేస్తే లేదు. వాళ్ళని అడిగితే ఇక్కడ ఉండేవాళ్ళు, సార్ మాకు తెలియదు సార్, కమిషన్ గారు. ఖచ్చితంగా మేమైతే చట్టపరంగా పోతాం, న్యాయపరంగా పోరాటం చేస్తాం. ఈరోజు ఈ ప్రాపర్టీని ఎవరు టచ్ చేశారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా న్యాయపరంగా వాళ్ళకి శిక్ష పడేలాగా మేమైతే ఎంత దూరమైనా సరే పోతామని చెప్పని నేనైతే మనవి చేసుకుంటా ఉన్నాను. ఆకృతి విలాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.